ఏం పేరన్నా మీ పేరు ఏం పేరన్నా? నా పేరు వెంకటయ్య అండి. అన్న, నిన్న ఎన్ని గంటలకి ఆ ప్రమాదం జరిగింది? సో మీరు మళ్ళీ చాలా తీవ్ర గాయాలైనట్టుగా కనపడతా ఉంది మిమ్మల్ని చూస్తున్నట్టయితే ఉంటే. సో ఏంటి మీ సిచ్యువేషన్ ఏంటిది? ఎక్కడ నిలబడ్డారు? ఎక్కడ కూర్చున్నారు మీరు? 6:20కి అట్లా మేము బస్ ఎక్కాము సార్ వికారాబాద్లో. హైదరాబాద్ వెళ్ళాలి డ్యూటీ నిమిత్తము. ఇంచుమించు ఒక 10 to 7 అంటే 10 నిమిషాల దాకా 7 గంటలకు అట్లా అంజాదా. ఆ టైంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. నేను రెండో సీట్లో నిలవాలి, బస్ ఫుల్ ఉంది, 10-15 మంది నిల్చొని ఉన్నాము. నేను రెండో సీట్లో నిల్చొని ఉన్నాను. ముందు నుంచి రెండో సీట్లో నిల్చున్నాను, సీట్ పక్కల. డ్రైవర్ వెనక నిలబడ్డారా? నేను లెఫ్ట్ సైడ్ నిలబడ్డా, డ్రైవర్కి నిలబడితే నేను అవుట్. ఇటు నేను లెఫ్ట్ సైడ్ నిలబడినా, కానీ అందుకు నేను బచాయించిపోయినా. డ్రైవర్ ఇంకా సీట్లో కూర్చున్న వాళ్ళందరూ ఇంచుమించు ఆ కంగారు మొత్తం ఫుల్ అయిపోయింది. బస్ మొత్తం ఫుల్. నాకు ఇది వరకు వచ్చింది, నడుము పుట్ట వరకు. ఆడికి మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసి వెనక బస్సులో కానిస్టేబుల్ వచ్చారు, గవర్నమెంట్లో. వాళ్ళందరూ వచ్చి హెల్ప్ చేసి నన్ను పైకి లాగారు. నాతో పాటు 2-3 లేడీస్ కూడా లాగారు. ఈలోపు కంకర లాగుతుంటే ఇంకా కంకర వస్తుంది, ఇక అది వాళ్ళ నుంచి కాలేదు. ఇంకా ఈలోపు నేను వచ్చేసిన, నాకు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చేసారు. ఇంకా అక్కడ ఏం జరిగింది నాకు అంతవరకు ఐడియా ఉంది అంతే. మీరు అప్పటికే కంకర్లో సగం వరకు మునిగిపోయి ఉన్నారు. సో ఏమైనా ఆర్ధనాదాలు కానీ కాపాడండి అని చెప్పేసి ఏమన్నా? ఆడవాళ్ళు అరిచిండ్రు, ఆడపిల్లలు నా ముందు ఉన్నారు. వాళ్ళు భరించలేక అరిచిండు, అన్న నేను చచ్చిపోతానే అరిచారు. ఒక అమ్మాయి నా పక్కన ఒక మిడిల్ ఏజ్ ఒక అమ్మాయి వాళ్ళందరూ బాగా ఏడిచారు. వాళ్ళ ఏడుపు చూసి నాకు కూడా బాధ అనిపించింది. అరే నాకు ఇట్లయిందని. నా పక్కన ఒక ముస్లాం ఉండి, ఆమె నేను రక్షించబోయాను, ఆమె అప్పటికి చనిపోయింది. అంతే సార్. అది రోడ్డు సరిగ్గా లేవు సార్, రోడ్లు బాగాలేవు, హెవీ వెహికల్ పోతాయి. ఆడ మన టిప్పర్ డ్రైవర్ కూడా ర్యాష్, వాడు హెవీ లోడ్ ఉన్నది కూడా మనకి కంట్రోల్ కాలేనట్లుంది, కొట్టేసిండు. బస్సు కూడా కొద్దిగా ఫాస్ట్గా ఉంది. ఇక మొత్తం మీద రోడ్డు బాగాలేదు సార్. టిప్పర్ డ్రైవర్ కొద్దిగా బాగా ర్యాష్ డ్రైవింగ్ వచ్చిండు. అంతమంది అంటే నీ కళ్ళ ముందునే ఆర్ధనాదాలు చనిపోతూ అంటే మీరు చావుని కళ్ళ ముందు చూశారు. సో ఏంటిది, ఏమనిపించింది? మళ్ళీ నేను బతకగలుగుతానా? నేను నా వరకైతే నేను బతకలేదు, ఎందుకంటే నాకు ఈ వరకు ఉంది కాబట్టి. నేను దేవుని దయ వల్ల బతికాను, కానీ నేను దేవుని తలుచుకున్నాను. అందరు బతికేవాళ్ళకంటే వాళ్ళ మీద కంకర ఉంది, వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఎంబడైతేనేమో బతికేవాళ్ళేమో, అది కంకర మొత్తం పడిపోయి తీరికే రాలేదు వాళ్ళకు. అందుకు వాళ్ళు అంతా ఎఫెక్ట్ అయిపోయింది మొత్తం. ఈ లెఫ్ట్ సైడ్ వాళ్ళు మాత్రం కొంతమంది బచాయించారు, నిలబడ్డము. ఈ సీట్లో కూర్చొని కొంతమంది బచాయించిపోయినాము. ఏమైనా మీరు బయటికి వెళ్ళిన తర్వాత ఏమైనా ఇంకా మీరు ఏమైనా ప్రయత్నం చేసినా వేరే వాళ్ళ కోసం ఏమైనా పోయేటువంటి? ఎందుకంటే నేను బయటికి వెళ్ళాక ఈ కాళ్ళు నాకు లేస్తలేవు, వచ్చి బయటకు వచ్చి కూర్చేసిన. నాకు ఈ కంకర లాగారు కదా, ఈ కాళ్ళు మొత్తం నాకు స్టక్ అయిపోయినట్లు అయినాయి. కూర్చొని ఉన్నా నేను. మా కానిస్టేబుల్ గన్మెన్ మాత్రం మొత్తం వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. ఆ ఏరియా పబ్లిక్ వాళ్ళందరూ వచ్చి హెల్ప్ చేస్తున్నారు వాళ్ళందరికీ. కాకపోతే వాళ్ళు చేతులతో ఎంతవరకు లాగుతాం మేము కంకర. నేను లాగాను, నా కంకర కూర్చోపోయింది. నేను నా పక్కన ఒక ముసలామే ఉంది, ఆమె షేప్ చేయవా. నేను మంచిగా ఇటు వరకు. ఆమె ముసలామే ఇది ఆమె ఇట్లా కట్టుకున్నది. అది ఉన్నట్టు నేను లాగాను, ఇట్లా లాగితే వచ్చింది కంకర కొద్దిగా ఇట్లా బట్టలు లాగాను. అప్పటికి ఆమె చనిపోయింది. ఒకే కుటుంబంలో ఉన్నటువంటి 3-4 చిన్న పాప, డ్రైవర్ సీట్ వెనకాల ముస్లిం అమ్మాయి. మేము ఎక్కినప్పుడు చూసినాం కదా, తీసినాక నేను లేను, నేను ముందు వచ్చేసిన హాస్పిటల్కు. ఒక కొత్త పెళ్ళైంది, 3 అక్కజనులు, వాళ్ళు చాలా ఘోరం అది. ఒకే కుటుంబంలో చాలా వాళ్ళకు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత అంటే ఇక్కడ వరకు నీకు వచ్చింది నడుము దాకా, ఎంతసేపట్లో వచ్చారు మీ దగ్గరికి వాళ్ళు నేను రక్షించడానికో లేకపోతే నీకు హెల్ప్ చేయడానికి? ఇంకా మిగతా వెనకాల ఉన్నటువంటి వాళ్ళు స్థానికులు బస్సులో కొంతమంది ముందు దిగారు కదా సార్, అద్దాలు పడుకొని వెనుకున్న వాళ్ళు ఎంబడే అద్దాలు పడుకుంటూ వచ్చిర్రు. ఎంబడి వచ్చేసిన వాళ్ళు. కాకపోతే వాళ్ళకి తీరికి ఛాయిస్ లేదు, కంకర ఏమితో ఇస్తారు, చేత్తో ఎంతవరకు లాగితే అది పైకి వస్తుంది. అందుకు వాళ్ళు అంత తొందర మా వరకు మేము ప్రయత్నంతో వచ్చి మాకు హెల్ప్ చేసిర్రు. ఇప్పుడు మీకేమో కంకర ఇక్కడ వరకు వచ్చేది. సో ఏంటి మరి తలకు ఎందుకు ఏమైంది? ఆ బండి ఇట్లా పడ్డప్పుడే ఆ రాళ్ళు వచ్చి తాకినాయి సార్ నాకు. ఇక్కడ ఆ రాళ్ళు వచ్చి తాకినాయి, ఇంజూర్ అయినా నేను. ఆ కంకర వచ్చి కొట్టినప్పుడు నాకు ఈ స్పైనల్ కార్డు సీటు గుద్దుకున్నాను నేను. ఈ స్పైనల్ కార్డు కొద్దిగా క్రాక్ వచ్చింది అన్నారు. ఇప్పుడు ఎంఆర్ఐ తీశారు, ఏంటంటే రిజల్ట్ తెలుస్తుందని చెప్పారు డాక్టర్ గారు. అదేం కాకుంటే సంతోషం. కాకపోతే చనిపోయిన వాళ్ళ గురించి చూస్తే బాధ అనిపిస్తుంది. కళ్ళ ముందర ఎంతమంది సమాధి అయిపోయారు. మీతో పాటు పక్కన కూర్చున్న వాళ్ళు, మీతో పాటు నిలబడ్డోళ్ళు సమాధి అయిపోయారు వాళ్ళు. అది చాలా బాధ అంతే సార్. అవును సార్, ఘోరమైన చాలా. మేము బతికిపోయారంటే ఇంకా అది ఏ దేవుడు మాకు రక్షించండి సార్, అంతే.
సో ఏం చెప్పదలుచుకున్నావు గవర్నమెంట్ కానీ ఇక్కడ రోడ్లు ఈ విధమైనటువంటి పరిస్థితికి కారణమైనటువంటి వ్యక్తులకు మీరు ఏం ఒకటి ఇప్పుడు హెవీ వెహికల్ ఉన్నాయి కదా సార్ ఈ లోడెడ్ వాళ్ళు కొద్దిగా స్లో పోవాలి, కాకపోతే వాళ్ళు ఏం చేయలేము మనం ఇక్కడ ఆపి చెప్తాం కానీ వాడు మధ్యలో పోయినాక స్పాట్ పోతారు. వాళ్ళకు ఉండాలి సార్, డ్రైవర్లకు ఉండాలి. స్లో పోతే అంత ఇంజూరీ కాకపోయేది నాకు తెలిసి. ఫాస్ట్లో గుద్దుకునేప్పుడే ఆ కంకర పల్టి పడి కంకర మమ్మీ పడేది. లారీ డ్రైవర్ బాగా ఫాస్ట్. ఇప్పుడు ఈ బస్సు ఎంత స్పీడ్లో ఉంది మీరు వస్తూ ఉంటే? ఈ బస్సు కూడా బాగా ఓవర్ స్పీడ్ అంటాను కదా. ఈ 65 స్పీడ్ ఉంటుంది సార్, 65 70 వరకు ఉంటుంది బస్సు కూడా. ఎందుకంటే బస్సు లేట్ వచ్చింది, ఆయన కూడా ఫాస్ట్గా ఉన్నాడు. ఎందుకంటే కట్టలు కొడుతున్నారు రోడ్డు గుంతలు తప్పినీకే. మేము అనుకున్నాము ఇది ఎక్కడో ఏమో అయ్యేటట్లు ఉంది నేను అనుకున్నాను, నేను మనసులో అనుకున్నాను. అనగా వెనకాల ఒక అతను అన్నాడు మెల్లెవరో నాన్న అంటారని అన్నాడు కూడా అతను, ఒక అతను ఎవరో విన్నా నేను. అది ఈ లోపు అది జరిగిపోయింది సార్. ఓవర్ స్పీడ్ ఒకటి, రెండోది ఏంటంటే అటు నుంచి వచ్చేటువంటి అది హెవీ ఉంది, రోడ్డు బాగాలేదు. రోడ్డు బాగాలేదు, లారీ హెవీ స్పీడ్ ఉంది, ఇంకా బస్ కన్నా ఎక్కువ స్పీడ్ ఉంది. అట్లా అయిపోయింది. వాళ్ళిద్దరు చనిపోయినట్టున్నారు, ఇద్దరు చనిపోయినట్టున్నారు. ఇప్పుడైతే మీరైతే ఓకే కదా, కోలుకున్నట్టే కదా? కోలుకున్నట్టే. ఓకే, ఏం పేరు అన్నారు మీ పేరు? నా పేరు వెంకటేశ్వర, హెడ్ కానిస్టేబుల్, వికారాబాద్ ఏఆర్ డిపార్ట్మెంట్ సార్.